హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే 1 కేజీ మటన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసి వేసుకోండి. పట్ట, లవంగం, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 2 లేదా 3 ఏలకలు అయితే వేసేసుకోండి. కొంచెం సాల్ట్, కారం, పసుపు వేసుకోవాలి. మీ దగ్గర మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా వేసుకోండి, లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 మసాలాలు వేస్తున్నాను. నేనైతే 1 కేజీ చికెన్కి ఒక చిన్న ప్యాకెట్ పెరుగు అయితే వేసిస్తున్నాను. అందులోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయని రసం తీసేసుకొని వేసుకోండి. ఈ మటన్ ముక్కలకి బాగా మసాలా పట్టే వరకు అయితే మనం ఇలా కలుపుకొని నానపెట్టుకోవాలి. ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి వేసాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుంటే మసాలాలంతా బాగా మటన్కి పట్టేస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనానైతే వేసేసుకుందాం. ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అయితే అల్లం పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు మసాలా అంతా బాగా ముక్కలకు పట్టే వరకు బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువే వేసుకోండి ఆయిల్. నేనైతే 3 ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అనేది బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా రెడ్ కలర్ అయ్యాక కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. నేను 1 కేజీ రైస్లోకి ఒక 5 to 6 టమోటాస్ అయితే తీసుకున్నాను. టమోటాలను సన్నగా కట్ చేసి వేసుకోండి, త్వరగా మగ్గిపోతుంది. టమోటాలు బాగా మగ్గే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. చూడండి టమోటాలు ఎలా మగ్గిపోయాయో. టమోటాలు మగ్గాక ఒక 2-3 స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మటన్ అయితే ఒకసారి మళ్ళీ కలిపేసుకొని అందులో అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మటన్ అంతా బాగా మసాలా పట్టే వరకు బాగా కలిపేసుకోండి. మటన్ ఉడికించుకోవడానికి వాటర్ అయితే వేయాలి కదా, హాట్ వాటరే వేసుకోండి. పీస్ అనేది త్వరగా ఉడుకుతుంది, మెత్తగా కూడా ఉంటుంది. హాట్ వాటర్ వేసేసుకున్నాక ఒక 15 to 20 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. దానికి ప్లేట్ పెట్టేసుకోండి, త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మరో దానిలో రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా సరిపడినన్ని వాటర్ అయితే పెట్టేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా, బిర్యానీ దినుసులన్నీ వేసుకోండి. నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను, మీరు నార్మల్ రైస్తో అయినా చేయొచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా నీళ్ళు అనేది తెల్లాక రైస్ వేసేసుకోండి. రైస్ అనేది ఎక్కువైతే ఉడికించుకోకూడదు, 70% కుక్ అయితే సరిపోతుంది. ఇందాక మటన్లో వేడి నీళ్ళు అయితే వేసాం కదా, వేడి నీళ్ళు వేయడం వల్ల ఏంటంటే మటన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా ఒకసారి మీరు కూడా మటన్ దమ్ బిర్యానీ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫైనల్గా రైస్ అయితే 70% కుక్ అయిపోయింది. మటన్ కూడా ఆల్మోస్ట్ 20 మినిట్స్ ఉడికింది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు అందులోనే రైస్ వేసేసుకుందాం. నేను ఇందాక మటన్ కుక్ అవుతున్నప్పుడు కొంచెం పులుసుని అయితే తీసి పెట్టాను, ఆ పులుసు అయితే వేసేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకుందాం. పుదీనా ఉన్నా కూడా వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా కలర్స్ ఉంటే వేసుకోవచ్చు, కలర్స్ లేకపోయినా ఆప్షనల్ మాత్రమే. గ్యాస్ అయితే టోటల్గా సిమ్లో పెట్టేయండి. దాని మీద ఏమైనా బరువుకి ప్లేట్ పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ అయితే పట్టి పెట్టేయండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత వాటర్ అనేది హీట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు ఒకసారి ట్రై చేయండి. మటన్ని కుక్కర్లో వేసి ఉడికించి చేసేదానికన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో, చాలా పొడి పొడిగా ఉంటుంది రైస్. షాప్లో తిన్న ఫీలింగే వస్తుంది మీకు.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.